హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ ఫ్రై. ఇంట్లోనే ఇంత టేస్టీ చికెన్ ఫ్రైని మీరు ఎప్పుడూ తిని ఉండరు, ఎందుకంటే నేను వాడిన స్పెషల్ మసాలా అలాంటిది. సేమ్ ఇట్లనే మన బ్యాచిలర్ బ్రదర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టండి, చికెన్ ఫ్రై మాత్రం కడక్ ఉంటుంది పో అనాల్సిందే. నేను వాడిన మసాలా మాత్రం పక్కా యూస్ చేయండి, ఇంకా మీ చికెన్ కర్రీకి తిరుగులేదంతే. ఇక్కడ దీనికోసం నేను ఒక ½ kg చికెన్ తీసుకున్నాను. అందులో కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ వేసేసుకోండి. అందులో ఫుల్ స్పూన్ ఆఫ్ షాజీరా వేసేసుకోండి. అండ్ నేను ½ kg చికెన్ని 2 to 3 hours పాటు ఉప్పులో నానబెట్టి పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక 2 to 3 చిల్లీస్ అండ్ ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఆనియన్స్ని మగ్గనివ్వండి. అండ్ ఇందులో నేను వాడిన మసాలా మాత్రం పక్కా యూస్ చేయాల్సిందే, ఇంకా చికెన్ కర్రీ అనేది టేస్ట్ మాత్రం మదిరిపోతుంది అంతే. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మరీ కంప్లీట్గా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాం కాబట్టి ఆలోపు మనకి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. నేను ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల చికెన్ కర్రీకి ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇలా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ ఈ మాత్రం వేగితే చాలు ఆనియన్స్. అండ్ రిమైనింగ్ మనకి చికెన్ కూడా ఫ్రై అవ్వాల్సింది ఉంది కాబట్టి అందులో మనకి కంప్లీట్గా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అండ్ ఈ చికెన్ని మనం ఆల్రెడీ ఉప్పులో నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 10 to 15 minutes పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఆనియన్స్తో కలిపేసుకుందాం. అండ్ ఇలా ఒక్కసారి కలిపేసుకొని మంచిగా పీసెస్ అన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఒక 15 minutes తర్వాత లిడ్ తీయండి. మనకి చికెన్లో నుండి మంచిగా వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ ఒక ఫుల్ కప్ ఆఫ్ అంటే మన హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది చికెన్ కర్రీకి స్పెషల్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా కరివేపాకుని మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు కూడా మంచిగా పీసెస్ని అడ్జస్ట్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని మరొక 15 minutes పాటు మంచిగా కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ వాటర్ అనేవి మంచిగా దగ్గరకు వచ్చేసాయి. సో చికెన్ అనేది మనకి ఇప్పుడు 50% ఉడికిపోయింది. సో ఇంకా 50% మనకి చికెన్ అనేది కుక్ అవ్వాలి. సో మూత పెట్టేసుకొని మనం ఒక 15 minutes పాటు మళ్ళీ కుక్ చేసుకుందాం. అండ్ దీనిలోకి మనం ఇప్పుడు స్పెషల్ మసాలాని మేక్ చేసుకుందాం. దీనికోసం నేను దాల్చిన చెక్క అండ్ ఒక 6 to 7 ఎండుమిరపకాయలు, ఇలాచి, తోక మిరియాలు అండ్ లవంగా, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అండ్ మిరియాలు కూడా వేసుకోండి. అండ్ నేను ఇందులో ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ధనియాలు అవైలబుల్ ఉంటే ధనియాలను కూడా మంచిగా వేపేసి పౌడర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ చికెన్ స్పెషల్ మసాలాని మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఈ చికెన్లో వేసుకోండి. దీనివల్లే మన చికెన్ కర్రీకి టేస్ట్. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మసాలాని పౌడర్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ మసాలాని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మనకి ఆల్మోస్ట్ వాటర్ అన్నీ
అయిపోయాయి చికెన్ కర్రీలో. సో ఇప్పుడు ఈ మసాలాని యాడ్ చేసుకొని మంచిగా కలుపుతాను. ఇలా మంచిగా కలుపుతూ ఉండండి. ఒక 1 మినిట్ పాటు మంచిగా మసాలా కలిసేలాగా కలుపుకోండి. అండ్ ఒక్కసారి ఈ మసాలా వేసి చికెన్ ఫ్రైని చేసి చూడండి. మీకు అండ్ మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇది పక్కా హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ. ఒక్కసారి ఈ చికెన్ కర్రీ తిన్నారంటే మీరు ఇంకా బయట హోటల్లో చికెన్ని తెచ్చుకోరు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటారు. అంత ఈజీగా అండ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇక్కడ లైట్గా అంటిపోయింది కదా, దాన్ని మంచిగా స్పూన్తో తీసుకుంటూ మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా అంటిపోతూ ఉన్నదాన్ని మంచిగా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. దానివల్లే మనకి అసలైన టేస్ట్ అనేది వస్తుంది. అండ్ మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా తీసి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చికెన్ ఫ్రై అయితే తగ్గేదే లేదన్నట్టే ఉంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.